అండ్ ఓపెన్ ఐ ఫౌండర్ అయిన శామ్ I tell you, it's totally hopeless to compete with us on training foundation models. You shouldn't try, and it's your job to try anyway. రీసెంట్ గా ఇండియాకి వచ్చినప్పుడు మన ఎంటర్ప్రినర్ ఒక ఆయన ఒక క్వశ్చన్ అడిగారు. Sam, can you just going to startups? I mean, as you know, we've got a very vibrant startup ecosystem in India. Specifically focused on AI, are there spaces where you see, let's say, a startup from India building, so you can build on the models? అసలు చాట్ జీపీటీ లాంటి మోడల్ ఇండియన్స్ తయారు చేయగలరా లేదా? బట్ శామ్స్ యాటిట్యూడ్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇట్స్ నాట్ మోర్ ప్రాబబ్లీ దట్ ఇండియన్ కెన్ డూ దిస్ అని చెప్పారు. అంటే ఇండియా ఇలాంటి టూల్ అసలు ఎప్పటికీ చేయలేదు అనే కాన్సెప్ట్ లోనే చెప్పారు. అండ్ కొన్ని ఇంటర్వ్యూస్ లో చూసుకుంటే శామ్ యాటిట్యూడ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. So I think there will be a small handful of fundamental large models out there that other people build on. But right now what happens is మేమే బిల్డ్ చేసాం, అసలు మేమే క్రియేట్ చేసాం, వరల్డ్ వైడ్ గా మేమే పాపులర్, మాకు అసలు వేరే కాంపిటేటర్ లేరు, మేమే మోనోపోలీ అన్నట్టు మాట్లాడతారు. అండ్ ఎప్పుడైతే డీప్ సీక్ రిలీజ్ అయిందో అసలు మొత్తం యాటిట్యూడ్ అంతా దిగిపోయింది. అండ్ రీసెంట్ గా ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టారు, డీప్ సీక్ మోడల్ చాలా బాగుంది, ఇంకా చాట్ జీపీటీ చాలా అడ్వాన్స్ గా రాబోతుందని ఆయన ట్వీట్ లో పెట్టుకున్నారు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా స్టేజ్ మీద అబౌట్ డీప్ సీక్ గురించి మాట్లాడారు. మనకి కాంపిటేటర్స్ ఆల్రెడీ వచ్చేసారు, మనం ఇంకా స్పీడ్ గా పరిగెత్తాలనే కాన్సెప్ట్ లో డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడారు. The release of DeepSeek AI from a Chinese company should be a wake-up call for our industries that we need to be laser focused on